వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత 4 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల రోడ్లపైన ఉన్న నీరు రైలులోకి వెళ్లకుండా ఏమైనా అడ్డు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. తెనాలి పట్టణానికి దూరంగాను స్లమ్ ఏరియాల్లో నివసించేవారు తమ పిల్లలకు, వృద్ధులకు కేవలం కాచి చల్లార్చిన నీటిని అందజేయాలని చెప్పారు. మున్సిపల్ పరిధిలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నగర దీపికలు వచ్చి మీ వీధిలో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ శకుంతల కోరారు. ఇది వర్షాకాలంలో మనకి సీజనల్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో కొన్ని చోట్ల డ్రైన్లు సమస్య, నీరు నిలబడిపోతున్నవి, ఇలాంటి కొన్ని దృష్టిలోకి వస్తూ ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కూడా ఈ రోడ్డు వాటరు డ్రైన్లోకి వెళ్లకుండా అడ్డంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేవలసిందిగా కూడా సూచించాము. అదేవిధంగా ఎవరైతే అవుట్స్కట్స్ ఏరియాల్లో ఉన్నారో, అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగించండి. వీటికి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మినరల్ వాటరే కొనుక్కోవాలి, దానికి 50 రూపాయలు 20 రూపాయలు కట్టాలి అనేది లేకుండా కాచి చల్లార్చిన నీళ్లు అన్నిటికన్నా కూడా హై సెక్యూర్డ్ వాటరు కాబట్టి కాచి చల్లార్చిన నీళ్ళు పిల్లలకి, వృద్ధులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వండి. చలికాలంగా చలి గాలి అట్లా తగలకుండా కూడా ఉంచండి. అదేవిధంగా పురపాలక సంఘం తరపున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. బాల్యం నుండే గాంధీజీ సేవానిరతను తెలియచేయడం ద్వారా భావితరాలు మరలా స్ఫూర్తిని పొందుతారని, తద్వారా ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ జనార్దన్ రావు అన్నారు. అమెరికాలో ఉన్న జెట్టి భానుప్రసాద్ మనవరాలు జెట్టి రేయా పుట్టినరోజును పురస్కరించుకొని తెనాలి మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం తరపున చిరంజీవి రేయాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు ఆశ్రమ నిర్వాహకులు వజ్జాల రామలింగాచారి. వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి మల్లికార్జునరావు, లక్కోజు రవి, వై కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా ఈ యొక్క బర్త్డే సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక భోజనములు, గాంధీ మహాత్ముని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ ప్రత్యేకంగా రేయికి జన్మదిన శుభాకాంక్షలు గాంధీ ఆశ్రమం తరఫున తెలియజేస్తున్నాము. పాప అష్టైశ్వర్యంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. పిల్లల దగ్గర నుంచి దేశభక్తి పెంచడానికి తల్లిదండ్రులు కూడా ఈ ఆశ్రమం ద్వారా కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా వారి తాత జెట్టి భానుప్రసాద్ గారు ఇక్కడ గాంధీ ఆశ్రమంలో వారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని మేము అభినందిస్తూ ఈ గాంధీ ఆశ్రమం వారిని అభినందిస్తున్నాను. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒకవైపు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 2 వీలర్స్ అధిక వేగంతో వెళ్లడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి రూరల్ సీఐ చినమలయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, సోమవారం కొలకలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిందని, భర్త చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని, వీరికి 2 చిన్నపిల్లలున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో అధిక వేగంతో వెళ్లడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మీరు తీసుకునే అజాగ్రత్త కుటుంబ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని అనే విషయాన్ని గమనించాలని కోరారు సీఐ. హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. రవాణా శాఖ రూల్స్కు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్లు దాదాపు మైనర్ల వల్లే జరుగుతున్నట్లు చెప్పారు సీఐ. ఆటోలు కూడా ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారని, వారు కూడా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. 2 వీలర్స్ ఈ మధ్యన ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నవి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే కొన్ని టైర్స్ అరిగిపోవటం వల్ల స్కిడ్ అయి యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడటం అది జరుగుతుంది. తర్వాత బురద గుంటలు ఉండటం వల్ల, బురద గుంటల్లో పడటం వల్ల స్కిడ్ అయి యాక్సిడెంట్లు జరుగుతాయి. అలాగే రోడ్డు మార్జిన్ పక్కన కూడా గుంటలుండి వాటిల్లో కూడా బండి దిగినప్పుడు గతుకులలో గుంతలలో పడి స్లిప్ అయి వెహికల్స్ కింద పడే యాక్సిడెంట్ల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెహికల్స్ నడపాల్సిందిగా ఈ రైడర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి. రీసెంట్గా కూడా నిన్ననే కొలకలూరులో ఒక యాక్సిడెంట్ అయింది. అందులో ఒక తల్లి భార్యాభర్తలు 2 మోటార్ సైకిల్ మీద వెళ్తూ
భార్య చనిపోయింది, భర్త కూడా చావు బతుకుల మధ్య ఉన్నది. వాళ్ళకు చిన్న పిల్లలు ఒక 3-4 months బేబీ కూడా ఉన్నట్టని చెప్తున్నారు. చాలా హృదయ విదారకంగా ఉంది అది చూస్తే ఆ ఇన్సిడెంట్. దయచేసి కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి. లైఫ్ ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఇది మన కుటుంబం యొక్క పిల్లల మీద అందరి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు చాలా రోజుల నుండి కూడా తెలియపరుస్తున్నాం. యాక్సిడెంట్ల మీద కొంతమంది జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది ఇంకా అజాగ్రత్తగా ఉన్నారు. ఆ అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కొంచెం ఓవర్ స్పీడ్ లేకుండా జాగ్రత్తగా చేస్తూ మీ గమ్యాన్ని చేరుకుంటూ మీ కుటుంబాలకు రక్షణగా మీరు నిలవాలని కోరుకుంటూ వైష్ణవి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు డాన్సులతో పాటలతో ఆకట్టుకున్నారు. కళాశాలలో చేరే ఫ్రెషర్స్ కు బిడియం పోయేందుకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలన్న లక్ష్యంతో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మా వైష్ణవి జూనియర్ కాలేజీ తెనాలి పట్టణంలో అత్యుత్తమ ఫలితాలని సాధిస్తుంది. దానిలో భాగంగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యకు ప్రోత్సాహం కల్పించి వాళ్ళకి మనసును ప్రశాంతత కల్పించి ఇంకా చదవాలనే ఉద్దేశం కలిగిస్తాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను ఇచ్చింది. మరి వైష్ణవి జూనియర్ కాలేజీ తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా 48 మంది విద్యార్థులు జాతీయ ఉత్తమ మెరిట్ స్కాలర్షిప్లు సాధించారు. మరి ఇటువంటి మంచి ప్రోత్సాహాలు అందుకుంటున్న మా కాలేజీ ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని దీనికి కృషి చేస్తున్నటువంటి మా అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులకు నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ డిటిఎస్ ఆనంద్ చేసిన విన్యాసాలను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. గత సంవత్సరం ఉత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులకు జ్ఞాపికను నగదును బహుమతిగా అందజేశారు. ఈ వేడుకల్లో అధ్యాపకులు రాజు, నందకిషోర్, ప్రియదర్శిని, కోటేశ్వరి, జయలక్ష్మి, అనిల్ కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లపు ప్రాంతాల్లో వెదసాగు చేసే పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వ్యవసాయ అధికారి వెంకట నర్సయ్య. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మాంస విక్రయ కేంద్రాలను మూసివేయాలి. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటాం. ఎంహెచ్ఓ డాక్టర్ రమణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.